దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 17 నుండి 19 అధ్యాయములు. 17వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచూ, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. 18వ అధ్యాయము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్యదేశంలో నేను పరదేశను అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించును అనుకుని రెండో వానికి ఎలియేజరని పేరు పెట్టెను. మోషే మామయ్యని ఇత్రో అతని కుమారులిద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రోను, నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్యని ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా, అహరోను ఇశ్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా
ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతే అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన యెడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెలుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారి కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. 19వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలన్నీ యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి అని ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలని అనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా
మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడవు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు, నీకు వందనాలు, వందనాలు ప్రభా. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు, నీకు వందనాలు ప్రభా. అయ్యా, అమాలేకీయులతో యుద్ధము జరిగినప్పుడు ప్రభా, మోషే చేతులు ఎత్తినప్పుడు అయ్యా తండ్రి నాయన, అమాలేకీయుల నుంచి అమాలేకీయులపై ఇశ్రాయేలీలకు నాయన విజయము దయచేసిన దేవుడవు ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు అయ్యా. నీ దగ్గర మొరపెట్టి చేతులెత్తినప్పుడు తప్పక అయ్యా సహాయం చేసే దేవుడవు ప్రభా. అట్టి ప్రార్థనాత్మ మాకును దయచేయండి, మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి మమ్మల్ని, మా కుటుంబస్తులను అయ్యా తండ్రి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ ముందు నిర్ధారహితులుగా, నీతిమంతులుగా తీర్చండి. మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ భాగ్యము మా కుటుంబాల్లో ఉన్న వారందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు ప్రభా, అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగును గాక, అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా, మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాన్ని రక్షించండి, మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం. అలాగే దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంను బోధించే అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల, భద్రత ఉంచండి. నీ మహిమేశ్వరంలో వారి ప్రతి అవసరత తీర్చమని, నీ రక్త ప్రోక్షణ కింద వారిని, వారి కుటుంబాలను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తము చేటుకు బలపరచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. అయ్యా, ఎత్తబడే సంఘములో ప్రతి క్రైస్తవుడు ఉండునట్లు నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే తండ్రి, ప్రపంచ దేశముల కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములు అయ్యా దయచేయండి. మరి ముఖ్యంగా గొప్ప రక్షణ భాగ్యము మీరు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థన చేసినప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానాన్ని మా దేశం పక్షంగా నెరవేర్చండి ప్రభు. ఎంతోమంది దేశం కొరకు ప్రార్థిస్తుండగా నిశ్చయంగా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచండి. నీ చిత్తము మా దేశంలో జరిగించండి. నీ రాజ్యాన్ని స్థాపించండి. అయ్యా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నీ రక్తమేరులై పారునుగాక. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడునుగాక. సువార్తికులు లేపబడుదురుగాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లయపరచబడునుగాక. అయ్యా, ఇగో సౌలు వంటి స్వభావం కలిగిన అయ్యా నాయన మతోన్మాద శక్తులకు నిశ్చయంగా యేసు నామంలో రక్షణ కలుగునుగాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు అయ్యా వారు యేసు నామంలో మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా తండ్రి, సీఎంలు, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లను, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేసి అయ్యా మా దేశాన్ని మీరే రక్షించమని, ఈ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.